చుట్టూ ఉన్న వాటినన్నీ వదిలిపెట్టి ఇంటర్నెట్ లోకి నెట్టుకుపోయే బా ఏం బోర్రా నాయనా, ఈ సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు ఇంట్లో ఏం చేయాలో తోచదు, చిరాకు వస్తుంది. చే అవునరా, పబ్జీలో ర్యాంక్ పుష్ చేద్దామన్నా నెట్ స్లోగా ఉంది, బోర్ కొట్టి చేస్తున్నావు. ఏంట్రా మీ గోళ? సమ్మర్ హాలిడేస్ వచ్చి ఇంకా 2 వారాలు కూడా కాలేదు, అప్పుడే బోరు చిరాకని మొదలెట్టారా? మరి బోరుకాకి ఇంకేంటి బావా, ఇంట్లో కూర్చోలేకపోతున్నాం. అసలు మీ స్కూల్ డేస్ లో ఇలా సమ్మర్ హాలిడేస్ లో మీకు కూడా చిరాకునేది బావా? చిరాక మాకా? అరే మా రోజుల్లో మార్చి నెల వచ్చిందంటే చాలు ఎగ్జామ్స్ అయిపోతాయి. సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తాయని క్యాలెండర్ వైపు దండం పెట్టుకొని చూసేవాళ్ళం రా. మీలాగే ఏసీ రూమ్లో కూర్చొని ఫోన్లో పబ్జీలు ఫ్రీ ఫైర్లు ఆడుతూ టెక్నాలజీ ప్రపంచంలో బిజీ అయిపోయి లైఫ్ని మిస్ చేసుకునే బ్యాచ్ కాదురా మాది. ఆ రోజులే వేర్రా. అసలు ఫోన్లో ఇంటర్నెట్ లేకుండా అంతలా ఏం చేసేవారు బా అప్పుడు? ఉదయం 6ంటికి లేస్తే రాత్రి 8 దాకా ఇల్లు చేరే వాళ్ళమే కాదురా. ఎండలను కూడా లెక్క చేయకుండా వీధి చివర క్రికెట్ మ్యాచ్లు, బొంగరాలు, గోళీలు, సాయంత్రం ట్యాంకర్ నీళ్ళు వస్తే దాంతో ఆడుకోవడం, రాత్రిపూట డాబా మీద చేపలు వేసుకొని చల్లటి గాలిలో నక్షత్రాలు లెక్క పెడుతూ తాతయ్యలు చెప్పే కథలు వింటూ నిద్రపోయే వాళ్ళం రా. మాకు స్క్రీన్ టైం లేదురా, అంతా రియల్ టైమే. నువ్వు ఎలా చెప్తుంటే ఇంకా వినాలని ఉంది బావా. మీకు రాముడు సీత ఆట కోసం తెలుసా? రాముడు తెలుసు, సీత తెలుసు, మధ్యలో ఈ రాముడు సీత ఆడారు బావా. ఫ్రీ ఫైర్ కొత్త అప్డేటా? ఆఖరా వెయిట్ చేయరా, నెక్స్ట్ వీడియోలో చెప్తాను లేరా.